సొంతే కలసుకం సక్కని కంసారం సక్కని కంసారం అనపాడే మనం అనుకో వేరే ఉంటారు అనమాట. అయిపోయింది, రెడీ అయింది. ఆగో అట్లా తీసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. మనకు తీసేటప్పుడు కలర్ ఒక రకం నూనె ఎక్కువైనట్టుంది పోతుంది ఇక చిన్న పెట్టుకోమంట. నూనె గరం అయిపోయింది, మనం చెప్పినా కదా కొత్తాలి అని. ఈ రకంగా సో స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. వావ్ సూపర్. మనం వీడియో చూపిద్దాం మళ్ళీ దాన్ని. ఫ్రెండ్స్ అందరికి నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా 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 మంచి మంచి వీడియోస్ చేస్తా. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా చేయగలుగుతా. వ్యూస్ ఎక్కువ వస్తాయి. అరే మనల్ని కూడా మంచి సపోర్ట్ చేస్తుర్రా, కామెంట్ పెట్టి అన్న వీడియో సూపర్ అని చెప్పి సపోర్ట్ చేస్తుర్రా, నాకు మంచి ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీయడానికి ముందుకు వస్తా. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇక మా చిట్టి స్కూల్కి పోయేటప్పుడు ఇక మన రైస్తో పాటు అంటే మార్నింగ్ వాళ్ళకు స్నాక్స్ లాంటివి కావాలి కదా. ఇక మస్తు మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్కూల్కి పోయేటప్పుడు ఈ చిప్స్ కానీ ఈ పాపడాలు కానీ ఇవన్నీ కొనిస్తారు అన్నట్టు. అవి హెల్త్కి అంత మంచివి కావు. అందుకనే మన పిండి వంటకాలతోని స్నాక్స్ అనేది తయారు చేసుకొని పిల్లలకి ఇస్తే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సో ప్రతి ఇంట్లో నేను అంటే నా తరపున చిన్న సజెషన్ అన్నట్టు ఏంటంటే, ఇక పిల్లలకి స్కూల్కి పోయేటప్పుడు ఈ చిప్సులు ఈ స్వీట్స్ వీటికన్నా మన స్నాక్స్ పిండి వంటకాలతోని వాటిని తయారు చేసి వాళ్ళకు స్నాక్స్ రూపంలో ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. మీ ఇంట్లో వీలైనంత వరకు అట్లనే ఏరి. సో మా ఇంట్లో మా చిట్టికి స్కూల్కి పోయేటప్పుడు స్నాక్స్ అయితే కావాలని చెప్పి మేమైతే ఇవాళ ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కూడా ఎట్లా చేస్తాం ఏంది అనేది మొత్తం చూద్దాం. ఆల్రెడీ మా వైఫ్ రెడీ చేసేస్తుంది అన్నమాట. ఇక మస్తు మంది అడుగుతారు వదినతో మాట్లాడించు అని చెప్పి అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను కూడా అదే ప్రయత్నం చేస్తానా కానీ మాట్లాడతలేదు. ఇక గ్యాప్ ఇస్తేనేమో సైలెంట్గా ఉంది వీడియో అని చెప్పి స్కిప్ చేసేస్తారని చెప్పి నేనెవరు అవుతుంది. ఇవాళ మేము ఏం చేస్తాం అనేది చూద్దాం రారి. యా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. ఫ్రెండ్స్ ఇవేంటి అనుకుంటురా, నువ్వులు ఇక కొంచెం మంచిగా కడిగి అలా ఇసుక ఏమైనా ఉంటే కొంచెం గాలి ఇచ్చింది అనమాట. ఈ నువ్వులను అయితే ఇప్పుడైతే కడిగేసింది కాబట్టి అక్కడ పిండి రెడీ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ బియ్యం పిండి అన్నమాట. బియ్యం పిండిని ఇక ఒక ట్రాక్టర్లో తీసుకోవాలి. అంటే అందులో ఏమైనా పురుగులు గిరుగులు తొక్కో బిక్కో ఉంటే తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత జాలి అనేది ఎక్కడ ఉందనేది మనం వెతుక్కోవాలి. ఎందుకంటే జాలితోని ఆల్రెడీ ఉన్నది బాగానే ఉంది పిండి. ఈ పిండే కదా ఇదంతా. సో జాలితోని మనం పిండిని పట్టుకుంటే వాళ్ళు ఏమైనా కసిరే ఉన్నా కానీ ఆగిపోద్ది. మనకు ఫ్రెష్ పిండి కిందికి పోద్ది అనమాట. అందరికి మీకు తెలిసిందేనా, ఇంకా నేను చెప్పేదే ఉంది డొల్లా అనుకుంటారా, చెప్పే వరకు చెప్తా అట్లా. సో ఫ్రెండ్స్ ఇది ఏ పిండి అని అనుకోవచ్చు, మీకు తెలిసిందేనా బియ్యం పిండితోని మనం రకరకాల వంటకాలు అయితే వేసుకోవచ్చు. వంటకాలే కదా, వంటకాలు సంథింగ్ ఇస్ దేర్ టోటల్ డ్యామేజ్ తెలిసిన కాడికి చెప్తాను. ఇక చాలా రకాలుగా వేసుకోవచ్చు మనం. ఇక బియ్యం పిండి అంటే ముఖ్యంగా బతుకమ్మ అప్పుడు సత్తుపిండి గుర్తొస్తుంది. అలా చక్కెర పిండి కలిపి కలాసిగా ఇదే సత్తుపిండి అన్నమాట. బుక్కుడు చిన్న బుక్కపోదు నేను. ఇక పెద్దగా నాకేమైందంటే ఇక పల్లిత్తుల సత్తుపిండి అలవాటు అయినా పల్లిత్తులు తెలుసుగా. పల్లిత్తుల సత్తుపిండి ఇది బియ్యం పిండి, అది పల్లిత్తుల సత్తుపిండి. స్వీట్సా? మొన్న రాగి పండుగ వచ్చిన స్వీట్లు ఇవన్నీ ఏం తింటావు? దగ్గు బాగా తగ్గి పాడవుతుంది. వాట్ ఈస్ దిస్? టెల్ మీ యార్ వాట్? ఓమా. పిండిలో ఇంతకుముందు ఓం వేసిన తర్వాత ఇప్పుడు అయితే నువ్వులు అయితే వేయడం జరుగుతుంది. నువ్వులు వేసుకోవాలి కొంతవరకు అయితే. నువ్వులు వేసుకుని ఏం చేసాడు? కలుపుడేనా?
ఉప్పా ఇక కొంతవరకు అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా మిక్స్డ్ అలా మిక్స్డ్ చేసుకున్న తర్వాత అంటే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక కొన్ని వాటర్ పోసుకొని ఇక మనం మళ్ళా కలపాలి. ఇక మన స్టైల్ అంటే పిసకాలి. ఇక నీళ్ళు పోసి పిసకాలన్నట్టు మంచిగా పిసకాలి. అంటే కొన్ని నీళ్ళు పోసుకుంటే కలపాలన్నమాట. ఇక కొన్ని పోసుకోవడం ఎందుకు, నీళ్ళు ఒకటేసారి గుమ్మరించి విసుకుతా అంటే నడవది. ఆ పిండిని మంచిగా కలపాలన్నట్టు. మంచిగా కలిపితేనే మనకు ఆ అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఇగో ఈ రకంగా అయితే మనం పిండి అయితే పిసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్, ఇలాంటి మిషన్ అయితే మన దగ్గర ఉండాలి. మిషన్ అంటే ఇది అందరి ఇళ్ళల్లో ఉండేదేనే కామన్గా. ఎందుకంటే మనం ఫెస్టివల్కి ఇది వేసుకుంటాం కాబట్టి ప్రతి ఇంట్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇందులో రకరకాలు మళ్ళీ ఆ బిల్లలు ఒకసారి ఏంచి బిల్లలు ఇందులో ఇట్లా వస్తుంది అనమాట మనకు అవుట్పుట్. ఇందులో ఒక స్టారు, ఇందులో 3 స్టార్స్ అట్లా వస్తాయి అన్నమాట. ఒక్కొక్క బిల్ల పెట్టుకుంటే ఒక్కొక్క రకం వస్తుంది మనకి. ఇక సిలిండర్ అంటించి కంచుడు అయితే పెట్టేసుకోవాలి. మరి చాలా పెద్ద కంచుడు అని అనుకుంటారా, చిన్నది పెట్టేసినాం. ఎందుకంటే ఏదో మేము ఈ ఫెస్టివల్ కాదు కాబట్టి నార్మల్గా మనం స్నాక్స్ కాబట్టి చిన్న కంచుడు పెట్టేసుకున్నాం. మీరైతే మీ ఇంట్లో అంటే మీరు ఎక్కువ చేసుకుంటాం అనుకుంటే పెద్ద కంచుడు పెట్టేసుకోండి. మేము చిన్నవి కాబట్టి మనకు ఈ చిన్న కంచుడు ఉంది కాబట్టి దీంతోనైతే మొదలు పెట్టేసామన్నమాట. ఇక మనం ఆయిల్ మనం ఆల్మోస్ట్ ఇంట్లోకి ఫ్రెష్ ఆయిలే వాడతాం. హోటళ్ళల్లో అయితేనేమో పామ్ ఆయిల్ వాడతారు. మన స్టైల్ ఏమో జెన్యూన్ ఆయిల్. మేమేంది సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్. అంటే మనం తిన్నా కానీ ఫ్రీడంగా తినాలి. ఎవరో ఇచ్చినట్టు తినద్దు, ఫ్రీడంగా తినాలి ఏదైనా కానీ. జస్ట్ మొత్తం నూనె ప్యాకెట్ కింద ఒక నూనె ప్యాకెట్ అయితే పోసాం అన్నమాట. ఇక ఆ కంచుట్లో నూనె పోసిన తర్వాత అది గరం అయ్యేదాకా కొద్దిసేపు అయితే ఆగాలి. ఇక మనం మంట ఎక్కువ పెట్టుకోవాలన్నట్టు. ఇక తొందరగా నూనె గరం అవుతుంది. ఇక అంతలోపు మనం ఇట్లా పిసికిన పిండిని ఆ మిషన్లో అయితే పెట్టుకో. దాన్ని ఏమంటారు దివ్య? మురుకు మిషన్ అంటారు. అంటే మా సైడు మురుకు మిషని అంటే మురికి, నాటు మురికి, మురుకు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ పెట్టుకోరి. ఆ మిషన్లో అయితే పిండి అలా కుక్ చేసి మీదికెళ్ళి ఒకటి ఫ్రెజర్ మిషన్, ఇంకోటి ఫ్రెజర్ మిషన్ అన్నట్టు ఇంకోటి పోతుంది కిందికెళ్ళి రొయ్య పోయి అది కంచుట్లో పడతాయి అనమాట. కంచుట్లో పడేసరికి ఏమైంది, కాలుతాయి. అంటే మనకు రెడీ అయిపోతాయి అనమాట. ఇంకా మనం ఎప్పుడు రెడీ చెప్తారా రాబాయ్ అనుకుంటారా? ఏదో చెప్పాలనుకుంటాం కానీ ఏదో చెప్తాం అనమాట. కానీ ఏదైనా కానీ కరెక్ట్గా చెప్తా. ఇట్లా నూనె గరం అయ్యేంత వరకు మనం ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ నూనె గరం అయిన తర్వాత ఒత్తాలి. ఫ్రెండ్స్ ఇక మా వైఫ్ అవి రెడీ చేసేస్తుంది కాబట్టి ఎంత కాళ్ళ కింద ఈ పిండి మనసు వాడుతుంది ఆడ. ఇక మా వైఫ్ ఉంటుండే కానీ అంత పిండి చేస్తుంది కదా. మళ్ళీ ఈ కసిరి ముట్టుడేది కానీ నేనే ముడతాడా అట్లా, అది వ్యవస్థ. మళ్ళీ ఏది కానీ కలిసి చేసుకోవాలి. కలిసి ఉంటే కలదు సుఖం చక్కని కంసారం మన పాట చూసిగా. చక్కని కంసారం సంసారం అంటే మన స్టైల్ కంసారం అన్నమాట. కలిసి ఉంటే కలసుఖం చక్కని కంసారం అని పాట వేసలేదు. మనం పాడినామనుకో కానీ వేరే ఉంటారు అనమాట. సో వేస్తున్నారా మనం వీడియో చూపిద్దాం. మన నూనె గరం అయిపోయింది. మనం చెప్పినా కదా కొత్తాలి అని. ఈ రకంగా మనం వేయాలన్నమాట. నురులు నూనె గరం అయిందన్నమాట. ఇక కంచుట్లా పడ్డది పిండి. ఇక కంచుట్లా మిషన్తో అయితే ఒత్తడం జరిగింది. ఇప్పుడు మనకు రెడీ అవుతుంది అనమాట. నూనె కూడా గరం అయిపోయింది, అందుకే పిండిల్లో ఒత్తేసింది అనమాట. ఈ ఒత్తేసడం అనేది నాకు కొద్దిగా ఒత్తుకుంటూ వస్తుంది. సంథింగ్ ఇస్ దట్ టోటల్ డ్యామేజ్ ఏదేమైనా కానీ మనకు రెడీ అయిపోతుంది. ఓకే చూపించేస్తా. ఓకే
దిస్ ఇస్ గారెల పుల్ల. దీంతో తీయాలన్నమాట. అంటే దీంతోనే తీయాలని రూల్ ఏం లేదు. మీకు తీసే వస్తువులు ఏమున్నా కానీ అడుగుతుంది తీసుకోవచ్చు. మేమైతే ఇది వాడతాం అన్నట్టు గారెప్పలకు, సెకినాలకు, మురుకులకు. యా ఫోన్ ఎక్కడైనా సెట్ చేద్దామని అంటే ఎక్కడ సెట్ చేయరాకుంటుంది. ఏదైనా స్టాండ్ ఉంటే అంటే గిట్లా ఇక్కడ గోడకి ఇట్లా అతికేస్తే అంటే గిట్ల గోడకు పెడితే మంచిగా అక్కడ నుంచి ఇక్కడ దగ్గర మస్తు పడుతున్నాయి. ఏం చేద్దాం అలాంటి స్టాండ్స్ ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి. డైరెక్ట్ ఇట్లా గోడకు పెడితే మనం వీడియో రికవరీ చేయడానికి టోటల్ డ్యామేజ్ ఇబ్బంది అవుతుంది అన్నమాట. అవు రెడీ అయింది. తీస్తాండదా మరి వేస్తాండదా ఏం చేస్తాను? రివర్స్ చేసావా? రివర్స్ చేసినది అవుతుంది కదా. ఇందులో మీద తమిళం మీద ఇంగ్లీష్ ఇంత మొత్తం తెలుగు ఇంత మిక్స్ ఉంటుంది మనం మాట్లాడితే. ఓ మై గాడ్ దిస్ ఇస్ టోటల్ డ్యామేజ్ ఫ్రెండ్స్. అంటే నా గురించి మా ఫ్రెండ్స్ అందరికి తెలిసే ఈడేమున్నా టోటల్ డ్యామేజ్ మనిషి ఇంటర్నేషనల్ మొత్తం హిందీ ఇంగ్లీష్ మొత్తం టోటల్ డ్యామేజ్ చేస్తాడు అని చెప్పి మన ఆడియన్స్ తెలుసు కదా ఫ్రెండ్స్. ఏదో అట్లా మాట్లాడాలని ఏదో నవ్విద్దామని ఇల్లు ఏముందో బొమ్మ నవ్వడం అలా అనుకుంటారా? అంటే ఒక మనిషి మిస్టేక్గా మాట్లాడినా తికమక మాట్లాడినా ఆటోమేటిక్గా నవ్వుస్తుంది అనమాట. కరెక్టా కాదా? కాదంటే కామెంట్ పెట్టుర్రి. ఏం మాట్లాడుతున్నారు भाई तुम्हारा तुम इसमें तुम्हारा మాటకు కిద్దరు ఖాయ్ అచ్చా నై అని చెప్పి పెట్టిరు అనుకో ఇంకోసారి ఇట్లా మాట్లాడా అట్లా ఓకేనా? అయిపోయింది రెడీ అయింది. ఓటాటడాని ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అన్నమాట. ఒక నిమిషం ఎట్లుంటుంది అనమాట. వావ్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ చేసి ఒక గాంజీ చేసేసుకోవాలి. ఒక గాంజీ తీసేసుకో. అయ్యో గాంజీ లేవా దీంట్లో ఎత్తావా? ఎందుకు ఏమైనా నూనె ఓకే ఫ్రెండ్స్. అది ఎందుకు వేసాడంటే నూనె ఉంటే అందులో పడుతుంది నూనె. అక్కడ నుంచి మనం ఈ గంజిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అక్కడ నూనె ఆడితే ఆ నూనె మళ్ళీ ఇలా పోసుకోవాలన్నమాట. ఈ ముక్కలు తీసేయాలి తీసుకోవాలి. ఈ ముక్కలు ఏమైందంటే మాడి మస్తు అవుతాయి అన్నట్టు. ఆగో అట్లా తీసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. మనకు తీసేటప్పుడు కలర్ ఒక రకం నూనె ఎక్కువైనట్టుంది పోతుంది ఇక. చిన్న పెట్టుకోమంట మంట చిన్న పెట్టుకోవాలి. నూనె ఎక్కువైంది అది చిన్నది. చూసిరా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఓ నీవా ముక్కు మీద చూసిరా 2 దోమలు నిన్న రాత్రి రసం గుంజినట్టున్నాయి రక్తాన్ని. అదే గురువులు పెడతాను నీంద్రానికి ఇట్లా అన్న రాత్రి ఏర్పడలే. ఇప్పుడు ఏర్పడతాను 2 మచ్చలు. ఈ మచ్చల గురించి మనకి ఎందుకు కానీ ఏమైంది? నూనె పోయిందా? అది కొద్దిగా పెద్ద పెడితే మాకు అయ్యో మళ్ళీ ఆడదాకు అన్నీ మళ్ళీ ఏంది కానీ ఇక ఏం కాదు ఇక మెల్లమెల్ల కానీ మీ అమ్మోళ్ళ ఇంటికి పోవాలి. ఈ నుంచి ఆడుకుని నడుచుకోవాలి మళ్ళీ పరేషాన్. సో కొద్ది దూరమా 2-3 కిలోమీటర్లు. ఒక ట్రైన్ ఎక్కాలి, ఒక బస్ ఎక్కాలి, ఒక హెలికాప్టర్ ఎక్కాలి. అంత దూరం ఓడుకోవాలి పోతాతని కాక ఇవన్నీ మాటలు. కానీ ఇక ఏదో ఇక అయ్యింది ఏదో నడిపియాలి వ్యవస్థ ఆగా దేదునా కానీ. మనం పోయే దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి అవన్నీ దాటుకొని పోవాలి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇగో ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే ఆ చిన్న కంచుట్లో పడతలేదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పెద్ద కంచుడు పడుకోపోమని. అత్తమ్మా పెద్ద కంచుడి మా మావిడు మొత్తం స్మార్ట్ థింకర్ డబుల్ స్మార్ట్. ఏమో కంచుడు ఏమో నవ్వలేదా కొద్దిగా అడుగు. అది చిన్న కంచుట్లా సరిపోతలేదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే పెద్ద కంచుడు పట్టుకొచ్చా. ఇదంతా అయ్యో ఎందుకు ఇది పని చేయదు ఇప్పుడు. పని కాదు సిలిండర్ ఎత్తుంది ఇది ఎత్తుంది. అయ్యో టోటల్ డ్యామేజ్ మళ్ళీ ఫెయిల్. అసలు మనకు గుర్రు ఉంటే కదా మరి కంచుడు అంటే అది మరి మనకు తెలిసింది. చిన్న కంచుడు పడుతుంది అయిపోదు. చిన్న కంచుడా ఏమవుతుంది? ఇది అయితే సిలిండర్ మీద పడుతుందా? పడుతుంది ఎందుకు పడుతుందా?
పడుతుంది. ఫ్రెండ్స్ నేను అటు పోయి ఇటు వచ్చే లోపల ఇక కొంచెం అయితే రెడీ చేసేసింది. బీజిఎం మనం వేస్తాం అన్నమాట. ఇక చిన్న కంచుడు తీసేసి ఇక పెద్ద కంచుడు అయితే పెట్టింది. ఎందుకంటే చిన్న కంచుడులా చక్కగా ఆల్చత్తలేదు అని అంట వీటిని. అందుకే ఇక ఆ చిన్న కంచుడు తీసేసి మా తమ్ముళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన పెద్ద కంచుడు అయితే పెట్టి ఇక అందులో అయితే ఒక పెద్ద సైజు ఐటమ్ పడుతుంది అన్నట్టు. అందుకనే అది ఇచ్చినట్టు అమ్మ తాత అంటాను. నేను తాతో బాబు మేమంటవా? ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హాయ్ అని చెప్పు చిన్న హాయ్ అని చెప్పు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిల్ అనేది చేంజ్ చేస్తాం అన్నట్టు. చేంజ్ చేస్తే ఇంకొక షేప్ వస్తుంది అన్నట్టు మనకు. ఇవరిదాకా ఇగో ఈ బిల్ల ఇగో ఈ బిల్ల చేస్తే మనకు ఆ షేప్ వచ్చింది. ఇప్పుడు ఏమో ఇక రౌండ్ షేప్ వస్తుంది అనమాట. మనం ఫస్ట్ వేసింది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇగో ఇప్పుడు వేసిన బిల్లకి ఇంకో షేప్ వస్తుంది అన్నట్టు. అంటే షేప్ అంటే రౌండే వస్తుంది కానీ దీని లెక్క ఇట్లా కట్లు రాదన్నట్టు. డిజైన్ వేరే వస్తుంది అన్నమాట. డిజైన్ వేరే వస్తుంది. అంటే మనకు 3-4 రకాల బిల్లులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ వేసింది ఇది. ఇప్పుడు అందులో ఒక బిల్లు ఉంది. 2-3 రకాల డిజైన్ బిల్లలు అన్నమాట. ఇది ఒక రకంగా డిజైన్ వస్తుంది చూడండి. ఈ డిజైన్ అయితే ఇట్లుంటుంది అన్నమాట. ఇది సెకండ్ సారి వేసిన డిజైన్. ఇందులో ఉంటాయి చూడండి. ఇగో ఇది ఫస్ట్ సారి డిజైన్ ఇది. తర్వాత ఇంకా సెకండ్ బిల్ల పెట్టిన తర్వాత ఇగో ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఇంకా వేరే కూడా ఉంది కానీ ఇక మనకు 2 డిజైన్లు సరిపోతాయి. అదే మురుకు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక కొన్ని రెడీ అయినాయి, ఇంకా కొన్ని అవుతాండాయి అన్నమాట. అయినాయి ఇగో ఇందులో పెడుతుంది. గంజుల్లోంచి బాసాలకి షిఫ్ట్ చేసేస్తుంది అనమాట. మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్. మనం చేసే ఐటమ్ అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకొక 2 సార్లు వస్తాయన్నమాట. చూసిన మా చిట్టి కూడా తెలుసు. హాయ్ అంట చిన్న. వెరీ గుడ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తావా? చెప్పుడు ఉండదు అన్నట్టు. ఇట్లా అంటే సబ్స్క్రైబ్ చేసుకోరు అన్నట్టే కాదు నేను. సో ఇది అయిపోయింది. ఇక నన్ను చెప్పాను ఇక మరి కోతి చాలా అంతా. ఇక మొత్తానికైతే రెడీ అయిపోయినట్టే. మనం చేసుకునేది కాబట్టి, అంటే మనం ఫ్రెష్ ఆయిల్ వాడతాం. మళ్ళీ బియ్యపు పిండి కాబట్టి మనకు హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఇవి మనం స్పెషల్గా అంటే ఎప్పుడైనా వేసుకుంటాం. కాకపోతే మన ఊర్లల్లో ఈ సంక్రాంతికి కానీ దసరాకి కానీ ఆ మూమెంట్లో ఎక్కువ వేసుకుంటారు అన్నమాట. ఫెస్టివల్ మూమెంట్లో ఎక్కువ వేసుకుంటారు. మా ఊర్లో అయితే దసరా కానీ సంక్రాంతి కానీ ఫుల్ మంది చేసుకుంటారు అన్నమాట. మమ్మీ, డాడీ, తాత, ఇక తాత, అమ్మమ్మ, చెప్పు. డాడీ, మమ్మీ, లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టు ఇదే లాస్ట్గా అయిపోయింది అన్ని వేసుడు. అయ్యో ఇంకొకటి ఉందా? చెప్పుతలేవు బాపమ్మ, చెప్పుతూనే లేవు. లక్ష్మీపురం ఆడియన్స్కి చెప్పాలి కదనా బాబు. ఉండవా నీదో లొల్లి అంటావా? సో స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. వావ్ సూపర్. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. స్నాక్స్ అంటే మన ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. మనం ముఖ్యంగా నేను మస్తు మందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్కూల్ పిల్లలకి అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు
చిప్స్ కానీ స్వీట్స్ కానీ ఇంకా కొన్ని ఆయిల్ ఫుడ్ ఇచ్చి స్కూల్కి పంపిస్తారు. సో ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ, అంటే ముఖ్యంగా నేను పిల్లలకి అని చెప్తున్నాను, ఎందుకంటే నేను ఈ మధ్యలో చూసిన ఈ సిచ్యువేషన్ని మీ ముందరికి తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే ఇక మా విలేజ్లో కొద్దిమంది ఉన్నారు అన్నట్టు, ఆ స్కూల్కి పంపించే పిల్లలకి వాళ్ళకి స్నాక్స్ బదులు అంటే కొన్ని ఆయిల్ ఫుడ్స్ చిప్స్ ఇవన్నీ ఇస్తారు అన్నమాట. అవి దయచేసి అవి మానుకోండి అని అయితే నేను చెప్తున్నా. ఎందుకు అని అంటే ఆయిల్ ఫుడ్ అంటే బయట ఆయిల్ ఫుడ్ వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. అంటే వాళ్ళు వాడిన ఆయిల్ని మళ్ళీ 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 వాడతారు అన్నట్టు. ఈ ఆయిల్ ఖరాబ్ అయిన ఆయిల్ వల్ల మన పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే మన స్వతహాగా మనం ఈ పిండి వంటకాలు అనేది చేయాలన్నమాట. చేసుకొని వాళ్ళకు స్నాక్స్ రూపంలో మనం ఇవ్వాలి. అట్లా మనకు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నేను నమ్ముతున్నా. నమ్ముడు కాదు, అది వాస్తవం. ఏంటంటే మనము ఏదో నేను ఒక్కోసారి మన జూనియర్ ఎన్టీఆర్ లెక్క మాట్లాడాలనుకుంటా, కాకపోతే మన బాలయ్య లెక్క అవుతుంది అన్నమాట. సో నాకే కాదు అందరికీ అట్లా అవుతుంది కావచ్చు, అంటే నాకు అని చెప్పి నేను మేము కూడా చెప్పుకుంటున్నా. ఇక మాట్లాడాలంటే కూడా ఏందో నార్మల్గా మనం మాట్లాడుతాం, కానీ మళ్ళీ కెమెరా ముందరికి వచ్చే వరకు దబిడి దిబిడి అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా మీ మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆయిల్ ఫుడ్ అనేది బంద్ చేసి, అంటే బయట ఫుడ్ కానీ మొత్తం బంద్ చేసి ఇంట్లో మన స్వతహాగా మనం ఫ్రెష్గా ఆయిల్లో చేసుకున్న వంటకాలు అయితే ఉన్నాయో అవైతే మన పిల్లలకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే రైట్, అందరికీ టాటా బాబాయ్, గుడ్ నైట్, ఆల్ రౌండ్ స్వీట్ డ్రీమ్స్ ఇంటర్నేషనల్. ఓకే రైట్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేసుకోండి. ఓకే రైట్, టాటా బాబాయ్ ఇంటర్నేషనల్.